హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మన రాజమండ్రి సిరీస్లో ఇప్పుడు మీరు లాస్ట్ వ్లాగ్లో చూశారు కదా అన్నవరం. దానికంటే ముందు తుని అమ్మవారు, తలుపులమ్మ అమ్మవారు గుడి అయితే చూశారు. దానికంటే ముందు మీరు కొండకర్ల ఆవ, మన పంచదారుల శివాలయం అవన్నీ కూడా మీకు చూపించాను. ఇప్పుడు మనం అన్నవరం నుండి దర్శనం అయ్యాక అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి కత్తిపూడి వస్తుంది. కత్తిపూడి నుండి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుండి ఒక 20 కిలోమీటర్స్లో ఒక ఏరియా ఉంటుంది, ఒక ప్లేసు పిఠాపురం. ఎక్కడ మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా ఓటింగ్లో, ఆ ప్లేస్లో పిఠాపురం. అది అక్కడికి వెళ్దాం. కత్తిపూడి నుండి కాకినాడ వెళ్ళే రూట్లో మనకి ఈ పిఠాపురం అయితే వస్తుంది. ఈ పిఠాపురం మనకి అష్టదశ శక్తిపీఠాల నుండి 10వ నంబర్లో ఉంటుంది అనమాట. ఓకేనా, 10వ నంబర్ శక్తిపీఠం అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే పీఠం బ్యాక్ సైడ్ పడిందనమాట మన సతీదేవిది. మన అగ్నిలో గెంతిన తర్వాత శివుడు వెళ్ళేటప్పుడు అది మొక్కలు పడ్డాయి కదా. 51 శక్తిపీఠాల్లోనే దాంట్లోనే అష్టదశ శక్తిపీఠాల్లోనే మెయిన్ 10th నంబర్లో ఉంటుంది, 10వ నంబర్లో ఈ శక్తిపీఠం. ఇది పురోహితిక అమ్మవారు ఇక్కడ పేరు అనమాట. ఓకేనా, అక్కడికైతే ఈరోజు మనం వచ్చాం. మీరు కూడా దర్శించుకోండి, మేము కూడా దర్శించుకున్నాం. అలాగే ఈ ప్లేస్కి వచ్చాక ఇక్కడైతే మనకి పార్కింగ్ 30 రూపాయలు బయట. అదే శక్తిపీఠంకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆ గోపురం కనిపిస్తుంది కదా. ఓకేనా, అక్కడ నుండి మనకి లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. బయట చూసుకుంటే అంటే శక్తిపీఠం ఎంట్రీ అవ్వకంటే ముందు బయట చూసుకుంటే మనకి లైన్ వైజ్గా మనమైతే అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం షాప్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. అంటే నేను, మా అమ్మగారు, మా ఆవిడైతే ముగ్గురం కలిసి వెళ్ళాము. ఇక్కడ చాలా పెద్ద అంటే ఈ పిఠాపురంకి పాదగయ కూడా అనేసి పేరు ఒకటి ఉంది. ఎందుకంటే గయాసురుడుకి చంపిన తర్వాత, ఓకేనా, అంటే చంపడం జరిగింది ఇక్కడ మన అంటే త్రయోగయ అనేసి అంటారు. త్రయోగయ అంటే 3 గయాలు ఉంటాయి. ఒకటి శిరసం, గయాసురు శిరసం, శిరోగయ, ఇంకా మధ్య భాగం నాభిగయ, ఇంకా మనకి పిఠాపురంలో ఉండేది పాదగయ అనమాట. అంటే పాదాలు ఇక్కడ వరకు వచ్చాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసారు కదా మధ్యన గయాసురికి అక్కడ అంటే చాలా పెద్ద స్టోరీ. ఈ గుడి కోసం అయితే చెప్పుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర అయితే ఉంది. పురోహితిక అమ్మవారు ఆ శక్తిపీఠం ప్లస్ మన కుకటేశ్వర అంటే మన శివుడు కుకటేశ్వర ఆలయం కూడా అక్కడ ఉంటుంది. అలాగే మీకు కొన్ని శివలింగాలు లోపల ఉన్నాయి. ఒక 4 శివలింగాలు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. అలాగే మన గయాసురుడు పాదాలు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, చాలా వరకు అంటే లోపలైతే మొబైల్ చాలా రీస్ట్రిక్ట్, కానీ ఎలాగో ఒకలాగా మనమైతే ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, చూసారు కదా మొత్తం ప్రోహిబిటెడ్ అనమాట. స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ మొబైల్ యూజ్, లోపల అసలు తీయకూడదు. కానీ నార్మల్గా మనం అయితే షూట్ చేసాం. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇక్కడ గయాసురుడు పాదాలు అనమాట ఇవి. అంటే గయాసురుడు కూడా అసురుడే, కానీ వాడు ఏంటంటే జనాలకి మంచి చేయడానికి ఎప్పుడు చూసేవారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన త్రిమూర్తులు యజ్ఞం చేయాలని, మాకు ప్లేస్ కావాలని, అయితే మీ దేహం చాలా పవిత్రం కదా, మీ దేహం మీద నేను యజ్ఞం చేస్తామని త్రిమూర్తులు అయితే అంటారు. బ్రహ్మ విష్ణు మహేష్ అనమాట త్రిమూర్తులు. ఓకేనా, అప్పుడు సరే అయితే నేను నా బాడీకి పెద్దగా చేసేస్తాను. ఆ పెద్దగా చేసిన దాంట్లో మీరు యజ్ఞం చేసుకుని అంటే నాభి దగ్గర బ్రహ్మ, తల దగ్గర విష్ణుమూర్తి, కాళ్ళ దగ్గరేమో మన ఈశ్వరుడు. ఓకేనా, అలాగైతే చేయడం జరిగింది. దాని తర్వాత 3 భాగాల్లో డివైడ్ చేసేసారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ శివలింగాలు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి ఉంది, గుడి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, ఆ పక్క ఒకటి ఉంది, ఇంకా ముందున ఫ్రంట్న ఒకటి ఉంటుంది. అలాగే 4 శివలింగాలు ఉన్నాయి. 4 శివలింగాలు ఈ గుడి కట్టిన కంటే ముందు నుండి ఉన్నాయన్నమాట. ఓకేనా, అలాగే మన కుకటేశ్వర స్వామి ఉన్నారు కదా, అక్కడైతే మనం గర్భగుడి దగ్గర వీడియో అయితే తీయలేకపోయాం.
ఓకేనా ఫ్రెండ్స్, అది స్వయంభూ శివలింగం, అది స్వయంభూ లింగం అనమాట. గుడి అయితే లోపల చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా ఉంది. మీకు చూసారు కదా, ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి ఆది శంకరాచార్యులు సన్నిధం, అయ్యప్ప స్వామి సన్నిధం, మళ్ళీ అన్నపూర్ణాదేవి సన్నిధం, ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి సన్నిధం కూడా ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఎప్పుడు అన్నదానాలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఆ రోజు చాలా మబ్బుగా ఉన్నాం, వర్షం పడితే మళ్ళీ మనం ముందుకు వెళ్ళలేమని మనమైతే కొంచెం తొందరగా అక్కడ నుండి అయితే బయలుదేరడం జరిగింది. అలాగే మీకు అటువైపు కూడా నా బ్యాక్ సైడ్ చూస్తున్నాయి కదా, అదేనమాట సన్నిధాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడ్ మెయిన్ గుడి, ఈ రైట్ సైడ్ మొత్తం కూడా గుడులు ఉంటాయి. అలాగే ఇది బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇది అన్నపూర్ణాదేవి సన్నిధానం అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, ఇది దత్తాత్రేయుడు ఆలయం అనమాట. లోపలే ఉంటున్నాయి అన్నీ కూడా. కుకుటేశ్వర ఆలయం అది కూడా చాలా పెద్ద స్టోరీ అనమాట. అది కూడా మీకు షార్ట్లో చెప్తాను. గయాసురుడు ఒక షరతు పెట్టారు అనమాట, త్రిమూర్తులు గయాసురుడికి, నువ్వు అంటే డే అంతా యజ్ఞం చేయాలా, నైట్ అంతా అయితే పడుకుంటారు కదా, కుక్రుక్కు అనేసి అంటుంది కోడి, అప్పుడు నువ్వు అలాగా స్టాచ్యూలాగా ఉండిపోల్లా, మేము యజ్ఞం చేసుకుంటాం, దాని తర్వాత నువ్వు ఆ మధ్య నువ్వు కదిలేవంటే నీకు వద్దము చేసేస్తాం అనేసి ఇది ఒక షరతు పెడతారనమాట త్రిమూర్తులు. అయితే గయాసురుడికి ఈశ్వరుడు మరి ఎలాగా కదలడం లేదు, ఏం చేయడం లేదు, గయాసురుడు అలాగున్నారు. అంటే చాలా చెప్పాను కదా, చాలా మంచి కోసమే, జనాలు మంచి కోసమే ఇవన్నీ చేసేవాడు అనమాట. అయితే ఈశ్వరుడు చూశారు ఒకరోజేమో కోడి రూపం ధారించి 12 గంటలకేమో నైట్ 12 గంటలకి కుకుడుక్కు అనేసి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, కుకుడుక్కు అంటే అప్పుడు గయాసురుడు ఏంటి, అయిపోయింది ఎంత అయిపోయింది, నేను అలాగ ఉండిపోవాలి అనేసి అనుకుంటారు. కానీ రెండోసారి మళ్ళీ ఎప్పుడు సూర్యుడు ఉదయం తర్వాత ఇంకొకసారి మెయిన్ కోడి ఉంటుంది కదా, కుకుడుక్కు అనగానే కదిలితే ఓకే నువ్వు కదిలేవు కదా, ఇక నీకు వధం అయితే చేసేస్తానంటే సరే అనేసాను. అప్పుడు ఈ 3 భాగాలు చేశారనమాట. త్రయోగయ అనేసి అంటారు. శిరోగయ, నాభిగయ, ఇంకా పాదగయ మన పిఠాపురం చాలా ప్రసిద్ధమైనది. ఆ శక్తిపీఠం కూడా చాలా పవర్ఫుల్. అందరూ దర్శించుకోండి, వెళ్ళండి పిఠాపురం. ఓకేనా ఫ్రెండ్స్, పిఠాపురం మెయిన్ జంక్షన్లోనే ఉంటుందన్నమాట గుడి. చాలా విశాలమైన గుడి. చూసారు కదా, మొత్తం ఈ అవుట్ సైడ్ అంతా పెద్ద చెరువు. మన జనాల కోసం వెళ్ళిన భక్తుల కోసం అక్కడ స్నానాలకి కానీ దిక్కండి అంటారు, స్నానాలు చేయకండి చాలా ఇది అని. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడైతే మనం స్నానం కోసం అంటే ఓపెన్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ కూడా శివలింగాలు అన్నీ చుట్టూరు ఉంటాయి. మీరు కూడా వెళ్ళండి, దర్శించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మన శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, నాభి దగ్గర బ్రహ్మమూర్తి, ఇంకా ఈశ్వరుడు కాల్ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కుకుటేశ్వర అనేసి పేరు ఎలా పడిందంటే ఆ కోడ్లాగా చూడండి, ఈశ్వరుడు కోడ్లాగా కుకుడుక్కు అనేసి అంటారు కదా, దీని మీద కుకుటేశ్వర అనేసి ఈ స్వామివారికి అయితే పేరు ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే సామర్లకోటలో చాలా పురాతనమైన శివాలయం, అక్కడికైతే నెక్స్ట్ బ్లాగ్ మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తున్నాను, ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.